నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ కూడా జనసేన టీడీపీ మధ్య పొత్తు పైన మరింత స్పష్టత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనేటువంటి ప్రశ్నతో సంబంధం లేకుండా రెండు పార్టీలు కలిసి 118 స్థానాల్లో పోటీకి సంబంధించినటువంటి క్లారిటీ ఇప్పటికే ఇచ్చేసాయి. అలానే జనసేన పార్టీ 5 స్థానాలకు సంబంధించినటువంటి లిస్టు ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ 94 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో కూడినటువంటి లిస్టు ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే రెండు పార్టీలు కలిసి 99 స్థానాలపైన ఒక స్పష్టత ఇచ్చేసింది. అలానే పార్లమెంటరీ స్థానాల పరిధిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. Ready to move in premium triplex villas at బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు, అలానే విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను ఒకసారి మనం సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం. కొత్తగా ఏర్పడినటువంటి ప్రతి జిల్లాలో కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆ అంశాలను ప్రాతిపదికగా చేసుకునే ఇక్కడ కూడా లెక్కలు వేసుకుంటున్నటువంటి వాతావరణం ఉంది. కాబట్టి దీన్ని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుని కనుక చూస్తే విజయనగరం పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు ఇవన్నీ కూడా ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తన అభ్యర్థుల్ని ప్రకటించేసింది. అంటే ఓవరాల్గా 4 నియోజకవర్గాల్లో టీడీపీ తన అభ్యర్థుల్ని ప్రకటించేసినటువంటి పరిస్థితి. మొత్తం 7 స్థానాలు ఉంటే 4 నియోజకవర్గాల్లో టీడీపీ, అలానే 1 నియోజకవర్గంలో జనసేన. అంటే మొత్తం 5 నియోజకవర్గాల్లో ఒక స్పష్టత ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మిగిలిన 2 నియోజకవర్గాల పరిస్థితి ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ ముందుగా రాజాం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కొండ్రు మురళీమోహన్, ఈయన గతంలో కూడా అక్కడి నుంచి కంటెస్ట్ చేశారు కాబట్టి సేమ్ సీటు కేటాయించినటువంటి పరిస్థితి. ఇక బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి బేబినాయనకి ఈ టికెట్ కేటాయించారు. ఆర్ఎస్వి కేకే రంగారావు ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి. అలానే విజయనగరం సీటుకి గజపతి నగరం సీటుకి సంబంధించి కొండపల్లి శ్రీనివాస్కి టికెట్ కేటాయించారు. విజయనగరం సీటుకి సంబంధించి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, అంటే అశోక్ గజపతిరాజు గారు వారసురాలు, గత ఎన్నికల్లో కూడా ఆమె బరిలో దిగారు. 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. అలానే నెల్లిమర్లకు సంబంధించి జనసేన పార్టీ తన అభ్యర్థిని ఇక్కడ లోకం మాధవిని డిసైడ్ చేశారు. మహిళా అభ్యర్థిని విజయనగరం పార్లమెంటరీ స్థానం పరిధిలో జనసేన పార్టీ బరిలో నిలుపుతుంది. ఇక ఇందులో మొత్తం 7 నియోజకవర్గాల్లో 5 అనౌన్స్మెంట్ అయిపోగా మిగిలింది 2 స్థానాలు. అవి 1 ఎచ్చెర్ల, 2 చీపురుపల్లి. ఈ 2 కూడా కీలకమైనటువంటి నియోజకవర్గాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో గతంలో కిమిడి కళా వెంకట్రావు పోటీ చేసినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి గత సమయంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. కళా వెంకట్రావు పోటీ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఒకసారి ఆ లెక్కను మనం ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది 2019లో జరిగినటువంటి సినారియోలో గొర్రెల కిరణ్ కుమార్ చేతిలో కళా వెంకట్రావు ఓడిపోయారు. 18,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి పర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితి. సో టికెట్ కేటాయించిన బాదన వెంకట జనార్దన్ రావుకి ఇక్కడ టికెట్ కేటాయించారు. అయితే 5,068 ఓట్లు మాత్రమే ఆయన దక్కించుకున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 80,000 ఓట్లు 2వ స్థానంలో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇక 2014 లెక్క కూడా ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే కూటమిగా బరిలో దిగినటువంటి సమయంలో 85,000 ఓట్లు, అంటే 4,000 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ 2వ స్థానానికి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. ఇక 2009లో కళా వెంకట్రావు ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి బరిలో దిగి 29,000 ఓట్లు మాత్రమే దక్కించుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపొందింది. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నాయన సూర్యనారాయణ రెడ్డి 45,000 పైగా ఓట్లు దక్కించుకున్నారు. సో ఈ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే బహుశా జనసేన పార్టీకి ఈ టికెట్ కేటాయించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాకపోవచ్చు అనిపిస్తుంది. సో ఎచ్చెర్ల సీటుకి కూడా తెలుగుదేశం పార్టీనే తన అభ్యర్థిని ఎచ్చెర్లలో కూడా నిలబెట్టేటువంటి అవకాశాలు 90% కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక 2వ నియోజకవర్గం చీపురుపల్లి పరిస్థితి ఏంటో కూడా పరిశీలించి చూద్దాం. చీపురుపల్లి నియోజకవర్గం అనగానే బొత్స సత్యనారాయణ గారు గుర్తొస్తారు. అది ఆయన సొంత నియోజకవర్గం. 2004, 2009 ఆ సమయంలో ఆయన గెలుపొందినటువంటి నాయకుడు. ఆ తర్వాత 2014లో ఓడిపోయారు. 2019లో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆ లెక్కలు కూడా చూద్దాం. 2019 లెక్కలు ముందుగా చూస్తే కనుక ఇక్కడ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి పర్ఫార్మెన్స్ వెరీ పూర్. ఎందుకంటే 3,000 ఓట్లు మాత్రమే ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల లెక్కను చూస్తే కనుక టీడీపీ నుంచి కిమిడి నాగార్జున బరిలో దిగారు. 62,000 ఓట్లు. కానీ బొత్స సత్యనారాయణ 89,000 ఓట్లు, అంటే సుమారు 26,000 ఓట్ల పైగా మెజారిటీతో ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. అదే 2014 ఎలక్షన్స్ ఈక్వేషన్స్ కనుక మనం చూస్తే కిమిడి మృణాల్ని ఇక్కడ బరిలో దిగారు. 2014 ఎలక్షన్స్ కనుక మనం చూస్తే కూటమి అభ్యర్థిగా, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా కిమిడి మృణాల్ని బరిలో దిగారు. 63,000 ఓట్లు దక్కించుకున్నారు. 20,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బొత్స సత్యనారాయణ మీద గెలిచారు. 42,000 ఓట్లకే బొత్స పరిమితమయ్యారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 3వ స్థానానికి పడిపోయారు. ఎందుకంటే అప్పుడు ఆయన
వైఎస్ఆర్సీపీ నుంచి కాదు, బొత్స కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వచ్చినటువంటి బెల్లాన చంద్రశేఖర్ 42,179 ఓటు, అంటే స్వల్పంగా ఆధిక్యం బొత్సకే దక్కింది. అంటే ఒక సంప్రదాయ ఓటు బ్యాంకు బొత్స కుటుంబానికి అక్కడ ఉంది అని చెప్పడానికి ఒక ఆధారంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇక 2009లో ప్రజారాజ్యం పార్టీ బరిలో దిగినటువంటి సందర్భంలో కూడా గద్దె బాబురావు టీడీపీ అభ్యర్థిగా 2వ స్థానంలో నిలిచారు. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి 3వ స్థానంలో నిలబడినటువంటి పరిస్థితి, 16,000 ఓట్లు దక్కించుకున్నారు. అయితే జనసేన పార్టీ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కనుక గత 2 ఎన్నికల్లో కూడా ఇక్కడ కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి విజయనగరం పార్లమెంటరీ స్థానంలో ఉన్నటువంటి మిగతా 2 నియోజకవర్గాలు కూడా బహుశా తెలుగుదేశం పార్టీనే తన అభ్యర్థులు నిలబెట్టడానికి పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంతర్గతంగా ఉన్నటువంటి అభ్యర్థుల ఎంపికలో జాప్యం కావచ్చు, వివిధ కారణాలు కావచ్చు, ఈ నేపథ్యంలోనే వాటిని పెండింగ్లో పెట్టినట్టుగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ బీజేపీ వచ్చినా కానీ మనం ఆ పాత సినారియోలో ప్రకారం చూస్తే కనుక ఈ సీట్లు ఏవి కూడా డిమాండ్ చేయడానికి అవకాశం కనిపించట్లేదు. ఓవరాల్గా విజయనగరం పార్లమెంటరీ స్థానం పరిధిలో ప్రస్తుతానికి 4 స్థానాలు టీడీపీ అనౌన్స్ చేసింది, 1 స్థానం జనసేన అనౌన్స్ చేసింది, ఇంకా 2 స్థానాలు పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలు. వీటిపైన ఒక నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. 2వ జాబితాలో ఈ స్థానాలను కూడా భర్తీ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి.